దగ్గర రాజనందన్ గావ్ దగ్గర నైట్ పడుకున్నాం పెట్రోల్ బంక్ లో. సిఎన్జి కూడా ఆడే ఉండింది, సిఎన్జి కూడా పట్టించేసుకొని ఒకేసారి నైట్ అక్కడే పడుకున్నాము. వాటర్ కూడా అక్కడే బాగానే ఉన్నింది యాక్సెసిబిలిటీ, ఇంక అందుకని అక్కడే సెట్ చేసుకొని మొత్తం బ్యాక్ సీట్ అంతా సెట్ చేసుకొని నైట్ అక్కడే పడుకునేసాం. ఎర్లీగా 3 o'clock లేసి స్టార్ట్ అయిపోయినాం ఝాన్సీకి. ఈరోజు మేము వెళ్తుంది ఝాన్సీ వరకు, ఎందుకంటే ఝాన్సీకి వెళ్తే రేపటికి మళ్ళీ ఆగ్రా రీచ్ అయిపోవచ్చు. రేపు ఆగ్రా విజిట్ చేయాలి. సో ఈరోజు మ్యాక్సిమం వీలైనంత వరకు ఝాన్సీ వెళ్ళిపోవడమే. ఝాన్సీ దగ్గర పాసిబుల్ అవుతుందో లేదో, ఐదర్ ఝాన్సీ కంటే ముందు కానీ తర్వాత కానీ నైట్ స్టే చేస్తాం. రోడ్ అయితే బాగుంది ఇదంతా. నాగ్పూర్ వెళ్ళే రూటే. నాగ్పూర్కి ఇంకా కొంచెమే డిస్టెన్స్ ఉంది, జస్ట్ ఒక 125 కిలోమీటర్స్ ఉంది అంతే. హైదరాబాద్ కూడా అక్కడి నుంచి లెఫ్ట్ కట్ అయితే వెళ్ళిపోవచ్చు. చాలా వరకు అక్కడికే వస్తున్నారు హైదరాబాద్ నుంచి. మరి ఎందుకో మరి రోజు చెప్తున్నా కానీ ఏం పెద్ద అవసరం లేదని అనుకుంటున్నా, ఎందుకంటే నాకైతే పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. రోడ్డు చూడండి ఎంత బాగుందో, ప్లెజెంట్ గా ఉంది ప్రెసెంట్ అయితే. ఫుడ్ ప్రాబ్లం అవుతుందని లాస్ట్ టైం మనాలి వెళ్ళినప్పుడు ఫుడ్ చాలా ప్రాబ్లం అయింది. అందుకని చెప్పి ఈసారి మొత్తం ఫుడ్ ప్యాక్ చేసుకొని మొత్తం మ్యాక్సిమం 30 days అనుకుంటున్నాము ఈ ట్రిప్ మొత్తం ఫుడ్ 99.9% బయట ఫుడ్ లేకుండా మొత్తం తెచ్చుకున్న ఫుడ్ తినాలని ప్లాన్ చేసుకున్నాం. ఐ హోప్ ఖచ్చితంగా అదే వర్కౌట్ అవ్వాలని అనుకుంటున్నా. ఒకవేళ బయట తిన్నా కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఇదే తినేస్తాం, ఎందుకంటే ఆ ఫుడ్ మనం తినలేము, తిన్నా కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందులో బడ్జెట్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈసారి అన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వస్తున్నా. మ్యాక్సిమం ఖర్చు ఎక్కడ ఎక్కువ పెట్టకుండా వీలైనంత వరకు కంఫర్ట్లో బడ్జెట్లో చేద్దామని ప్లాన్ చేశా. ఫస్ట్ డే దగ్గర 1800 సిఎన్జి అయింది మనకి. ఫస్ట్ డే నా ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 40 రూపీస్, ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ 1800, టోల్ వచ్చి 100 రూపీస్ పడింది. తర్వాత 3000 ఈ పాస్ తీసుకున్నా, దాంట్లో మొత్తం ఇంకొక టోల్ కవర్ అయిపోయింది. సెకండ్ డే అయితే 10 టోల్స్ క్రాస్ అయినాం. సెకండ్ డేకి మొత్తం ప్రెజెంట్ అయితే 0 టోల్ ప్రైస్. పెట్రోల్ సిఎన్జి దగ్గర ఒక 2000 ఈజీగా వచ్చి ఉంటుంది. మళ్ళీ అప్డేట్ చేస్తా, డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈరోజు ఎంత అయిందో పెట్రోల్. మనం ఈసారి వెళ్తుంది వైజాగ్ నుంచి లదాఖ్కి వయా శ్రీనగర్. మనాలి నుంచి వెళ్ళొచ్చు కానీ శ్రీనగర్ నుంచి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, కార్లో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దారిలో అమృత్సర్, వైష్ణోదేవి టెంపుల్, ఇంకా శ్రీనగర్ చూసుకోవచ్చు అని చెప్పి వయా శ్రీనగర్ వెళ్తున్నాం. లాస్ట్ టైం మనాలి వెళ్ళాం కాబట్టి ఈసారి కొంచెం అవాయిడ్ చేయడానికి చూస్తున్నాం. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే రిటర్న్లో వచ్చేటప్పుడు మనాలి నుంచి వద్దాం, లేదంటే మళ్ళీ సేమ్ శ్రీనగర్ నుంచే రిటర్న్ బ్యాక్ అయిపోతాం. ఒకవేళ వెళ్ళేటప్పుడు ఏమన్నా స్కిప్ చేస్తే శ్రీనగర్ నుంచి మిగిలిన ప్లేసెస్ అన్ని శ్రీనగర్లో చూసుకుందాం రిటర్న్లో వచ్చేటప్పుడు. నేనైతే ప్రెసెంట్ జమ్మూ వరకు సిఎన్జి దొరుకుతుందని చూశాను యాక్చువల్గా. ఇప్పటి వరకు అయితే ఎక్కడ సిఎన్జి ప్రాబ్లం అవ్వలేదు. యావరేజ్ కూడా మినిమం 35 నుంచి 40 వరకు వస్తుంది ఇక్కడ మైలేజ్ ప్రెసెంట్ అయితే. అందరు ఎందుకు వెళ్తున్నారో చాలా వరకు నేను వీడియోస్ చూసా, మనకు వైజాగ్ నుంచి లదాఖ్కి ఎలా వెళ్తున్నారని చెప్పి. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి నాగ్పూర్, ఆగ్రా, ఢిల్లీ ఇట్లా వస్తున్నారు చాలా మంది. ఎందుకనేది నాకు తెలుసలేదు. ఇటు నేను వచ్చిన రూట్ అయితే దాదాపు దగ్గర 400 కిలోమీటర్స్ తగ్గిపోయింది హైదరాబాద్ నుంచి రాకపోవడం వల్ల. అండ్ మోర్ ఓవర్ టోల్స్ తగ్గిపోయినాయి, నాకు స్ట్రెస్ తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 1 డే సేవ్ అయిన ఫీలింగ్ నాకు వచ్చింది. నాకు ఎందుకు అటు వెళ్తున్నారు నాకు తెలియదు, మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఈ రూట్లో నేను కూడా నాగ్పూర్ దగ్గరకు వచ్చి సేమ్ అదే రూట్ నేషనల్ హైవేకే అటాచ్ అయినా. వైజాగ్ నుంచి నాగ్పూర్ హైవే టచ్ అయ్యే వరకు నాకు పెద్ద కాంప్లికేషన్ ఏం అనిపించలేదు. రోడ్డు మధ్యలో కొంచెం బాగాలేదు కానీ రోడ్డు ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ నాకు మ్యాక్సిమం మంచిగానే అనిపించింది. రోడ్డు మొత్తం ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. అండ్ బైకుల్లో అయితే ఓకే, ఏం చెప్పలేము, ఎందుకంటే కంఫర్ట్ చూసుకుంటారు, ఎక్కువసేపు డ్రైవ్ చేయాలి కాబట్టి. ఇన్కేస్ కార్లో వచ్చే పాటు అయితే ఇటు రావడం బెస్ట్ అని నా ఫీలింగ్. నేనైతే ఒక రీజన్ మెయిన్ ఏంటంటే అందరూ ఎందుకు వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నారు, ఇటు పోతే ఏం ప్రాబ్లం వస్తుంది అని చెప్పి సగం రావడానికి రీజన్. అండ్ మోర్ ఓవర్ సెకండ్ పాయింట్ ఏంటంటే 400 కిలోమీటర్స్ తగ్గుతుంది, ఫ్యూయల్ సేవ్ అవుతుంది, టోల్ సేవ్ అవుతాయి అని చెప్పి కూడా ఇటు రావడం. వెళ్తున్నప్పుడు మధ్యలో మహారాష్ట్ర కొంచెం తగులుతుంది. మహారాష్ట్ర తగిలి మధ్యలో ఒక చోట పోలీసులు ఆపారు. ఆపి అన్నీ అడిగారు, అన్నీ చూపించాను, ఏం ప్రాబ్లం లేవు, అన్నీ ఉన్నాయి. కానీ లగేజ్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మీరు 2000 ఫైన్ కట్టాలని చెప్పి ఫోటో తీసుకున్నాడు. కాసేపు సోది పెట్టాడు. పెట్టిన తర్వాత మళ్ళీ కుదరట్లేదు అని చెప్పి, మామూలుగా అయితే 2000 కట్టాలి, 500 ఇవ్వండి వదిలేస్తా అన్నాడు.
నేను 200 అంటే ఒప్పుకున్నాడు. కానీ ఆ 200 కూడా కట్టలేదు. ఎందుకంటే కట్టేటప్పటికి ఆయన కెమెరా చూసి కార్‌లో డాష్ క్యామ్ ఉంది. డాష్ క్యామ్ చూసి ఎందుకులే ఫ చూసి "నువ్వు వెళ్ళిపో, నేను ఫైనేస్తాను ఆన్‌లైన్‌లో కట్టుకోపో" అన్నాడు. తర్వాత చూస్తే అదైతే ఏం లేదు. కానీ చాలా వరకు మోసం జరుగుతున్నాయి ఇవి. ఈ మోసం ఇన్ ద సెన్స్ అడుగుతున్నారు అట్లా. చాలా వరకు మహారాష్ట్రలోనే జరుగుతుంది ఇట్లా. వేరే చోట చూడలేదు. వేరే వ్లాగర్‌లు కూడా పెట్టారు అలానే. సో, అలా దాటిపోయిన తర్వాత సాగర్ దగ్గరకొచ్చాము. ఫుల్లు రెయిను. సాగర్ దగ్గరికెళ్ళే ముందు నుంచి స్టార్ట్ అయింది రెయిను. ఫుల్లుగా పడింది. కాసేపయితే అస్సలు ఏం బ్లాంక్ ఔట్ మొత్తం ఏం కనిపించను కూడా కనిపించలేదు కొంచెం దూరం వరకు రోడ్డు. ఇలా ఉంది చాలా వరకు. సో, దాని తర్వాత ఇంకెలా కొంచెం ముందుకు పోతే ఏముండదులే అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అలా డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. వెదర్ మామూలుగానే అయిపోయింది. వర్షం ఎక్కువ లేదు. సాగర్ దాటిన తర్వాత ఇంకొద్దిగా దూరం ఉందనగా ఝాన్సీ ఇలా ఆపుకొని సైడ్‌కి మేము తెచ్చుకున్న గ్యాస్‌తో మేము తెచ్చుకున్న వంట వండుకోవడానికి ఇలా పెట్టుకున్నాము. గాలి ఆడకుండా అంటే గాలి ఎక్కువొస్తుంది అందుకని చెప్పి కవర్ చేసుకోవడం కోసం ఒక మంచి ప్లేస్ దొరికింది ఇలా. అక్కడ పెట్టేసుకొని మొత్తం వండేసుకున్నాం. అక్కడే తినేసి ఈవినింగ్ అండ్ నైట్‌కి గూడా ఇంక అదే. సో, సెట్ అయిపోయింది నైట్‌కి గూడా. ఇంక తర్వాత ఝాన్సీ దాటే జస్ట్ ఇది ఝాన్సీ ఔట్‌స్కర్ట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవరు. ఇక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఒక 30 కిలోమీటర్స్ ముందుకెళ్ళంగానే కొంచెం మంచి ప్లేస్ దొరికింది. పెట్రోల్ బంక్‌లో. అక్కడే ఈరోజు నైట్‌కి సెట్ చేసేసుకున్నాం. నైట్ కార్‌లోనే పడుకున్నాం ఈరోజు. రేపు ఆగ్రా ఎళ్తాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.